వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్వి ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఎస్, మా ఛానల్ అయితే వీడియోస్ బాగా ఇర్రెగ్యులర్ అయిపోయాయి. ఐ మీన్ అసలు రెగ్యులర్గా లేవు కదా, ఐ నో దట్. సో మేము కూడా అనుకుంటాము మీకు రెగ్యులర్గా వీడియోస్ చేసి పోస్ట్ చేయాలని చెప్పేసి, బట్ అవ్వడం లేదు. బికాజ్ చిన్న బేబీ ఉన్నారు కదా, మా చిన్నోడి వల్ల కొంచెం మాకు వీడియోస్ రెగ్యులర్గా చేసి పోస్ట్ చేయడం అవ్వట్లేదు. బట్ వీఆర్ ప్లానింగ్ ఇట్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము కొన్ని ప్లాన్స్ అనుకుంటాం. సో దాని ప్రకారంగా మేము కూడా వీడియోస్ అనేవి ఇంకా కంటిన్యూగా షూట్ చేస్తాము అండ్ అప్లోడ్ చేస్తాము. ఓకేనా? సో చాలామంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని చెప్పి. సో యా, పోస్ట్ చేస్తాము. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే, యాక్చువల్గా నేను నా డెలివరీ అయిన తర్వాత ఏం ఫుడ్ తీసుకున్నా, సో నాకు అసలు ఏం ఫుడ్ పెట్టారు అనేది. సో నేను ఫుడ్కి రిలేటెడ్గా చాలా ఫేస్ చేసాను అనిపించింది. అంటే నా పర్సనల్గా నా ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా నేను ఏం ఫేస్ చేశాను, అసలు ఏం ఫేస్ చేస్తారు నాకు తెలియదు, ఎవరైనా చెప్తారా లేదో, బట్ నేను ఫేస్ అయింది అండ్ మనం ఏం ఫేస్ చేస్తాం అనేవి నేనైతే అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. సో మేబీ నాకు తెలియదు కాబట్టి నేను ఎప్పుడూ యూట్యూబ్లో చూడలేదు, అంతా జస్ట్ మనకి పైన చూపిస్తారు. అసలు దీనికి డెప్త్ కూడా ఉంటాయి. సో అవి కూడా చాలా మంది పొట్టలో తగ్గింది, పొట్టలో రాలేదు, సో అవన్నీ షేర్ ఎప్పుడూ చేయలేదు. సో అవి నేను డెఫినెట్గా షేర్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ అందరికీ తెలియాలి, మనం ఫార్వర్డ్ ముందుకు వెళ్తున్నప్పుడు లైక్ మనతో ఏం జరుగుతుంది, ఐ మీన్ మనతో ఏం జరగడం కాదు, లైక్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ప్రాసెస్ ఉంటాయి కదా, ఏమవుతాయి అనేది. సో నాకైతే ఎప్పుడు తెలీదు, ఫస్ట్ టైం నాతో జరుగుతున్నప్పుడే అవంతా. సో అంటారు కదా చాలామంది, లైక్ ఏంటి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంటుందా అని. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకోవాలా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చేస్తాను, నువ్వు అనో చెప్పండి. సో నేను షేర్ చేస్తాను. అండ్ యా, ఈరోజు వీడియో వచ్చేసి నాది పొరటాలుగా నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నా, నాకు ఏం ఫుడ్ పెడుతున్నారు అన్న బ్లాగ్ అనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో చూసే ముందు అయితే నేను మీతో ఒక ప్రోడక్ట్ కోసం షేర్ చేయాలనుకుంటున్నాను. అది ఏ ప్రోడక్ట్ కాదు, మీ అందరికీ బాగా తెలిసిందే, స్కిన్. సో నేను రెగ్యులర్గా దీన్ని యూజ్ చేసే ప్రోడక్ట్, నా మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. సో నేను ఎప్పటి నుంచో దీన్ని యూజ్ చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, నన్ను ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది నేను స్కిన్ అనేది యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి రెగ్యులర్గా దట్టు. సో నేను మొన్ననే కిట్ అనేది తెప్పించుకున్నాను. సో ఇందులో అయితే మనకి 4 ప్రోడక్ట్ అయితే వస్తాయి. సో నేను చాలా ఈజీ మనకి ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవడం కూడా ఫస్ట్లీ. అండ్ మనకి స్కిన్కి తగ్గట్టుగా వాళ్ళు అనేది మనకి ప్రోడక్ట్ అనేది పంపిస్తారు అనమాట. సో మన స్కిన్కి రిలేటెడ్గా ఏ ఇష్యూ ఉంటే వాళ్ళు ఆ ఇష్యూకి రిలేటెడ్గానే మనకి ప్రొడక్ట్స్ అనేవి కస్టమైజేషన్ చేసి పంపిస్తారు. సో దట్టు మనతోని డెర్మటాలజిస్ట్ సజెషన్స్తోని మన స్కిన్ ఫొటోస్ మనం వాళ్ళకి షేర్ చేసుకుంటే దానికి రిలేటెడ్గా మనకి ఏ ప్రాబ్లం ఉంది, మన స్కిన్లో యాక్ని ప్రాబ్లం, డార్క్ స్పాట్స్, లేకపోతే పిగ్మెంటేషన్, ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి తగ్గట్టుగా వాళ్ళు మనకి కిట్ అనేది పంపిస్తారు. సో నాకు కొంత టైం బ్యాక్ అండ్ ఇప్పటికీ నా స్కిన్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది, జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ స్కిన్. లిటరల్లీ నేను చెప్పగలను, బికాజ్ నేను చాలా ఎక్కువగా అండ్ నాకు బాగా ఎడిట్ అయిపోయినా నేను ఈ ప్రోడక్ట్స్కి అయితే. సో యా, ఎక్కువ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే నేను దిస్ సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్ అనమాట. సో మిగతా 2 కూడా యూజ్ చేస్తాను, బట్ నాకు రెగ్యులర్గా బాగా మోస్ట్గా యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఇవే. సో ఎస్, సో వీటిని ఆర్డర్ చేసుకోవడం కూడా మీకు చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. సో యాక్చువల్గా అయితే చాలా సింపుల్ అనమాట. జస్ట్ మనం యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకి దేనికి రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే హెయిర్కి అయితే హెయిర్కి, స్కిన్కి అయితే స్కిన్కి అని చెప్పి దానికి రిలేటెడ్గా మన ప్రాబ్లమ్ని చెప్తే అక్కడ డెర్మటాలజిస్ట్ మన ప్రాబ్లమ్ని విని సో దానికి వాళ్ళు సొల్యూషన్గా మనకి తగ్గట్టు, మన స్కిన్కి తగ్గట్టుగా ప్రోడక్ట్స్ అనేవి కస్టమైజేషన్ చేసి పంపిస్తారనమాట. సో నేను న్యూ మామ్ కాబట్టి నాకు తగ్గట్టుగా నాకు ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు పంపించారు. సో యా, వెరీ సాటిస్ఫైయింగ్, నిజంగా చెప్తున్నా, చాలా బాగున్నాయి. ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. అండ్ అలానే నేను నా కూపన్ కోడ్ మీరు కానీ యూజ్ చేస్తే మీకు ఆఫ్ కూడా వస్తుంది. అండ్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో కూడా వీటి డీటెయిల్స్ అయితే ఇస్తాను. జస్ట్ గో త్రూ ఇట్. డెఫినెట్గా మీరు కూడా దీన్ని లైక్ చేస్తారు అండ్ మీకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేశాను. అండ్ ఇంక ఇప్పుడు వీడియోలో కంటిన్యూ అయిపోదాము. సో నేను నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి విల్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. సో నేను మాత్రం ఫస్ట్ మంత్ అంతా కూడా పొడులు గట్రా అలాంటివి అయితే నేను ఏమీ తినలేదు. సో ఓన్లీ జస్ట్ నార్మల్ లాంటివే ఇచ్చారు. 8 మంది నార్మల్ లాంటివి అంటున్నాను, కానీ
ఏదో దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రైలు? నువ్వు తింటే కదా నేను ఏమన్నా అనుకో. అవే నాకు 1 మంత్ మీరు నాకు ఏమి ఇచ్చారు? మాక్సిమం పాలు బ్రెడ్ కాఫీ. మరి దాని తర్వాత ఆఫ్టర్నూన్ కి బీట్రూట్ కర్రీ నీకు అది ఒకటే ఫ్రై చేసి గానుగల నూనెతోని గాను ఉంటుంది. ఏ నూనె గానుగ నూనె. గానుగ నూనెతో ఇచ్చారు. సో అదైతే మాత్రం మాది ఫ్రెష్ గా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచే తెచ్చేవారు అనమాట. తెలిసిన షాప్ దగ్గర నుంచి, తెలిసిన షాప్ ఫ్రెష్ కదా అది. సో ఇప్పుడు అయితే అసలు బయట అది ఫ్రెష్ గా దొరకాలన్నా సరే చాలా కష్టం. మాట్లాడు మమ్మీ, నేను చెప్పుకుంటా నువ్వు పెట్టేస్తున్నావు. నువ్వు మాట్లాడమ్మా. సో అది తెస్తే మమ్మీ అయితే ఆయిల్ నుంచే కర్రీస్ చేసేవారు. ఏమనంటే ఆయిల్ ఫుడ్ తింటే ఈ చేతి నుంచి ఆయిల్ వచ్చేయాలంట. అలా అంత ఆయిల్ వేయాలి. కానీ నువ్వు ఎక్కువ ఆయిల్ తినట్లేదు, అందుకే కొంచెం కొంచెం కాదు ఎక్కువ వేసారు. అప్పటికి నాకు అంత ఆయిల్ తింటేనే ఏదోలా అనిపించింది. స్టార్ట్ చేసినా. సో మమ్మీ అయితే గానిలో వేస్తున్నారు. చూపించి ఇక్కడ ఇదేంటి జీలకర్ర ధనియాలు వేశారు. నేనైతే పొడులు ఏమీ తినలేదు గాయస్. ఓన్లీ అంటే జస్ట్ పచ్చడి లాంటివి తిన్నాను. అండ్ హెల్దీ కర్రీస్ అయితే తీసుకున్నాను. హెల్దీ కర్రీస్ అంటే బీట్రూట్ కర్రీ, క్యారెట్ కర్రీ. కర్రీ కదా ఫ్రైలు. అవే ఫ్రైస్, కర్రీస్ ఇవ్వలేదు, ఫ్రైస్ ఇచ్చారు. అవి కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసి మరి ఇచ్చారు. సో యూజువల్లీ నేను క్యారెట్ బీట్రూట్ తిన్నాను కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు, తినేసాను ఎలాగోలాగా. బట్ ఒకటే కర్రీ చాలా తినాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇంకేటి కూడా ఇస్తారు కదా మీ స్టిచెస్ తొందరగా కవర్ అవ్వడానికి వెజిటేబుల్ కర్రీలో. అదేంటి బీరకాయ దొండకాయ. అబ్బాయి తినేదాన్ని నువ్వు. బాబుకి బాగాలేనప్పుడైతే నన్ను బీరకాయ నెయ్యిలో చేసి ఇచ్చారు. బుర్ర పాడైపోయింది. ఫస్ట్ అయితే తినేసాను కష్టపడి, కానీ తర్వాత నాకు ఇంటికి బాబు బాగా ఇంటి వచ్చిన తర్వాత పెడితే అది నాకు ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళలేదు. అంత కష్టం. నేను నెయ్యి అనేది అస్సలు ముట్టుకోను. ఇప్పుడు వచ్చి ఎప్పుడు నేను నెయ్యి ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం అలా. అది నార్మల్గా నాకు నెయ్యి టేస్ట్ ఉంటే నేను తిన్నాను. అలాంటిది కర్రీలో డైరెక్ట్గా వేసుకొని తినానంటే గ్రేట్. నేనే చాలా గ్రేట్ అనుకున్నాను. చూడు ఇదిగో ధనియాలు, జీలకర్ర పచ్చడి, ఇదిగో చింతపండు. కొంచెం చింతపండు కూడా వేస్తున్నాం మమ్మీ. సో ఇదైతే తినేదాన్ని. ఇది దేనికి మమ్మీ పెడతారు? ఇది కుట్లు ఆరినాకే కొంచెం మన టేస్ట్ వస్తుంది. కుట్లారి టేస్ట్ రావడం మరి అలా తెలియదు కదా, కష్టం అనేసి కొంచెం చిన్న చింతపండు వేసి కొంచెం నాకు టేస్టీగా ఉండడానికి. అసలుకే నేను వంటలో చాలా ఎక్కువ వంకలు ఎదుగుతాను. ఆ వంకలు ఎక్కిదే ప్రియాంక పర్లేదు. ఆ వంకలు ప్రియాంక ఎదుగుతుంది, నేను పర్లేదు కదా, ఏదైనా నేను తినేస్తాను కదా. కొంచెమే వెతుకుతాను మరి. అవును, మనకి ఇప్పుడు అదే తినాలి అనుకుంటే తినాలి అనిపించదు. టేస్ట్ కొంచెం మారాలి. ఆ టేస్ట్ మారాలంటే కొంచెం మన పులుపు ఉంటే తినేయాలి. అందుకే చింతపండు పులుపు. మన ఆంధ్ర వాళ్ళకి పులుపు ఉంటే చాలు, ఏదైనా తినేస్తాం. సో ఇప్పుడు ఇదైతే చేస్తున్నారు. అండ్ ఆ పప్పాయ కర్రీ కూడా తిన్నా. పప్పాయ చేసాం. అంటే అదే పచ్చి పప్పాయతో చేసిన కర్రీ. అది కూడా తింటే ఏమేమి తింటే మమ్మీ మిల్క్ ఎక్కువ వస్తుంది అన్నావు? పపీతా తిరగొచ్చు నువ్వు ఇటువైపుకి, ఇలా తిరగొచ్చు ఇటువైపుకి. బొబ్బస్కాయ ఇట్లా ఎక్కడో ఉంటే ఏటి కనిపిస్తావు? బొబ్బస్కాయ ఇంకే మా మమ్మీ వీడియో స్టార్ట్ చేయగానే కొంచెం నెమ్మదిగా మాట్లాడతారు, కానీ మమ్మీ టోన్ ఏం నెమ్మది కాదు గైస్. సో ఏమనుకోకండి, పక్క కవరదు మా అమ్మ. సో ఆల్రెడీ ఒకసారి తినేసాను, చాలా ఆకలేసి. ఇప్పుడు వాడు ఆల్రెడీ లేచిపోయాడు. ఎందుకని ఎప్పుడు తింటే అప్పుడే కరెక్ట్గా లేచిపోతాడు అనమాట. సో అది ఆటోమేటిక్గా తెలిసిపోతుందంట పిల్లలకి. సో మమ్మీ అయితే ఇది జీలకర్ర పచ్చడితో చేస్తారు. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఎవరైనా ఉంటే ట్రై చేసి తినండి, మీకు నచ్చుతుంది. నార్మల్గా మనం అవన్నీ తినలేం కాబట్టి అట్లీస్ట్ ఇలా అయితే మనం కొంచెం తినగలము. చూడండి ఇంకా ఏంటంటే పాలు రావడానికి ఇంకా ఏమేమి ఉంటాయి ఫుడ్ ఐటమ్స్? ఇది మినపప్పు బియ్యం పొడి ఉంటే మమ్మీ చేస్తుంది కదా స్వీట్, పాలు చాలా ఎక్కువ చీపెట్టి దాన్ని పెట్టు, అది తెగ పెట్టి దాన్ని పాలు స్వీట్ పెట్టాలా. సో అది ఇంకా మా పెద్దమ్మ తెలుసు. సో ఇదైతే చాలా బాగుంది, చాలా అంటే చాలా. సో మీలో కూడా ఎవరికైనా దీనికి రెసిపీ కావాలన్నా సరే నేను షార్ట్స్లో అయితే అప్డేట్ చేస్తాను. సో నేనైతే ఇప్పుడు ఫుడ్ తినేసాను. అండ్ చెప్పు, అదే మిల్క్ రావడానికి ఏటేటి ఇచ్చారు?
నేను అసలు ఏంటి నువ్వు నిజం చెప్పి ఏదో తినింది. కానీ పర్వాలేదు, మనం చెప్పింది నేను వినలేదని కాదు, వినింది చక్కగా ఏది పెట్టినా తినేది. కానీ లైఫ్లో ఎప్పుడు ఊహించుకోలేదు ప్రియాకి బాగా పుడితే ఎంత కేరింగ్గా ఒక ఆడపిల్లకి అనింది ప్రియాతోనే నాకు తెలిసింది. అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలకి నాకు అనిపించింది నాకు పుట్టేటప్పుడు నేను ఇంత ప్రేమించానా నా పిల్లలకని నేను మర్చిపోయాను. అదైతే హైలైట్. ఒక ఆడపిల్ల తల్లి అవ్వాక ఇంత బాగా పిల్లల్ని కేరింగ్ తీసుకుంటారంటే ప్రియాని చూసే తెలుసుకోవాలి. చాలా ప్రేమగా చాలా ఆ విషయానికైతే నేను ఊహించుకోలేదు. అంత బాగా బాబుని చూసుకుంది. మనకంటే ఎక్కువ మనల్ని చెప్తుంది ఎలా చూడాలి మమ్మీ, అలా చూడాలి మమ్మీ అనేసి. అదైతే హైలైట్. అయితే మేము మర్చిపోయాం మన పిల్లల్ని, వీళ్ళు మేము ఎలా పెంచాం అదైతే మర్చిపోయాం ఎలా పెంచాం. గుర్తులేదు అది. కానీ ఫుడ్ అయితే ఏది చెప్పాం అది ఇన్నింది, చాలా కేర్గా తినింది. ఏది పెట్టినా ఏది తిన్నా చాలా కేర్గా చాలా తీసుకుని తినింది, చాలా బాగా. లేదు నాకు తెలియదు కానీ మన పిల్ల అయితే చాలా బాగా చేసింది. అసలు ఇప్పుడు రోజులోని ఈ కాలంలోని పిల్లలు పేరెంట్స్ మాటిని ఇది తినాలి అది తినాలి అన్న మాట అయితే వింటారో లేదో నాకు తెలియదు, కానీ మన పిల్లలు అయితే హైలైట్. దానికి నేనైతే ఊహించుకోలేదు అసలు. అంతే నాకైతే చాలా ఇదైతే. మరి మార్నింగ్ టిఫిన్ తినేదని కాదు చెప్పాను కదా, మా పెద్దమ్మ వచ్చి ఇంకా నువ్వు తినలేదు టిఫిన్ అబ్బి తాకినాయి కాయి వాళ్ళని ముందు వీడియో చెప్తాను. మా పెద్ద వస్తుంది వచ్చే లోపల టిఫిన్ మాత్రం తినేదాన్ని నాన్ టిఫిన్. కానీ ఇంక పుట్టినప్పటికి ఇంకా అట్లీస్ట్ ఫాలో అయ్యాను కొంత టైం వరకైనా టిఫిన్. చాలా బాగా అసలు నేనైతే నిజంగా నేను చెప్పడం కాదు కానీ ఇప్పుడు పిల్లలు అయితే వింటారో లేదో పేరెంట్స్ తెలియదు పేరెంట్స్ మాట. కానీ ఈ విషయంలో ప్రియా విషయంలో అయితే నాకైతే ప్రియాలాగా పిల్లలు ఎవరి పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఆ విషయంలో అయితే నేనైతే ఎన్నిసార్లనే దాన్ని ముద్దు పెడతాను. అది అంతే. అది మీద మిల్క్ విషయంలో నాన్న ఇది తిన్నమ్మా, ఇది తింటే పాలు వస్తాయి, అది తింటే పాలు వస్తాయి అంటే చక్కగా తింటుంది. ఎలాగంటే బొబ్బస్కాయ మనం పచ్చిదైనా తినవచ్చు, లేకపోతే కర్రీ వండుకొని తిన్నా మిల్క్ చాలా బాగా వస్తుంది. దాని తర్వాత మినపప్పు మన ఇడ్లీ రుబ్బు చేస్తాం కదా, ఇడ్లీ రుబ్బులో ఏంటంటే మనం మినపప్పు తక్కువ నోకు ఎక్కువ వేస్తాం, కానీ ఇందులో మినపప్పు ఎక్కువ వేసేసి కళాయి రొట్టె అంటారు, అలా బెల్లం వేసి కొంచెం యాలక పొడి వేసేసి చేసి అది తింటే దానివల్ల మిల్క్ చాలా బాగా వస్తాయి. ఇంకా పాలు తాగితే ఎలాగైనా వస్తుందిలేండి ఆ పాలు. మళ్ళీ అదేదో గింజ అంటే కొంచెం రైస్ బాగా పిసికేసి తాగితే దానివల్ల పాలు వస్తుంది. కానీ నేను చేయలేదు ఇంకా చేయలేదు, చేద్దామని అనుకుంటున్నాం. నేను ఏటేటి తిన్నాను నార్మల్ గా ఎక్కువ బీరకాయ దొండకాయ ఒకసారి ఏదో నాన్ వెజ్ అయితే తక్కువే తినింది. అసలు ఇష్టపెట్టుకో. చాలా మంది అయితే డెలివరీలోనైతే నాన్ వెజ్ కైమా అన్ని తింటారు, కానీ మన పిల్ల అయితే అలాగేం తెలియదు, చాలా రేర్ తక్కువ. అంతే. దాన్ని అంటే బాబు కోసం కేరింగ్ అంటే బాగా చాలా కేరింగ్ గాను. అది నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. నేను తిని చూసి అనిపించింది నేనైనా పిల్లల్ని ఇలా చూసుకున్నా లేదని నేనైతే బ్యాక్ వెళ్ళిపోయాను. మా పాప అయితే ప్రియ అయితే గీది ఏ ఐటమ్స్ అని ఏ స్వీట్ అయినా తిందో ఎవరో చెప్పారు, గీలోని బీరకాయ ఫ్రై చేసుకుని తింటే చాలా మంచిది బాగుంటుందని. ఆ స్మెల్ పక్కన నేను ఉండిందని నేను తట్టుకోలేకపోయాను, కానీ తినింది. ఎవరి కోసం? పుట్టిన బాబు కోసం. అదైతే ఇంకా నేను ఏ విషయం పాడైపోయింది మాకు అసలు కంట్లో ఎలాగా ఎంత చెప్పినా తక్కువే. అంటే అనుకోవచ్చు అండి వెనకైతే నేను ఎన్ని తిట్లు కాసాను వీళ్ళ దగ్గర, అంతే చాలా తిట్లు కాసాను. మనం అనుకుంటాం తిడుతున్నారేమో అనుకున్నాను. మీరు అనుకోవచ్చు మీ పిల్లలు మీ గొప్ప చెప్పుకుంటారు అంటే, నేనైతే ఏ పిల్లలు కాదు ఏ పిల్లలతోని ప్రియానైతే నేను కంపేర్ చేయలేకపోతాను. ఏ పిల్లలతో ఇప్పుడు పుట్టిన వాళ్ళు ముందు పుట్టిసి ఉన్నారు ఎవరు నేను అంతే నేను మర్చిపోతాను. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇది తక్కువే. సో నా ఫుడ్ డైట్ అయితే అదనమాట. అండ్ ఎక్కువగా డైట్ నేను ఫుడ్ అంత అంటే పురటాలు ఎంత ఫాలో అవుతుంది అంత ఫాలో అయితే నేను అవ్వలేదు నాకు తెలిసినంత వరకుని. మా పెద్దమ్మ ఏదో అంటది కూడా, ఇంటికి వచ్చి ఏదో అంటే ఒక డైలాగ్, పనులు అవ్వకపోతే ఏదో ఏమంటావు ఎప్పుడు వచ్చేసి ఇన్ని పనులు ఉన్నాయి చెయ్యాలి అంటే ఏదో అంటదబ్బా. ఏ ఠీక్ నీ ఏ అదో ఠీక్ నీ మరి ఇంట్లోనే ఉంటాయి కదా, ఉంటాయి. ఏదైనా నడుము ఏం కట్టుకోలేదు, అయితే నడుము కట్టలేదు ఏమీ లేదు, అంతే. ఏం లేదు గాయ్స్. కానీ పొట్ట తగ్గిపోద్దా? తగ్గిపోతుంది. ఇప్పుడు లేదంటే ఇంక రాదు కదా, అంతే. అయినా ఎక్సర్సైజ్ చేస్తాను.
అంతే ఆ చెయ్య అసలు కట్టేనా కట్టుకోలేదు. నీకు పడ్డాను నీ గట్స్ ఉన్నదంటే ఏదైనా సాధిస్తావు. అయినా లేదు, లేకపోతే అదృష్టం వెళ్ళి. లేకపోతే నార్మల్ డెలివరీ ఇప్పుడు వాళ్ళని ఎవరు చెప్పినా నార్మల్ డెలివరీ ఆ పాప అంటున్నారు. దాని అదృష్టమే మరి దాన్ని అంతే, అంటారు. దానికి ఉంది అది ఓ గట్సే. లేదంటే అసలు ఇంత బేబీ కూడా హెల్దీ అంతాను నార్మల్ డెలివరీ అంటే హ్యాండ్స్ ఆఫ్ మాత్రం. అందులో దీని ఓపిక మెచ్చుకోవాలి, దాని సహనం చాలా ఇంకా అది ఇంకా మేము ఉండలేకపోయాము. వద్దు సి సెక్షన్ వెళ్ళిపోదామని దీన్ని చూసి. మా పెద్దమైతే మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అసలు అందులోని అవుతుంది దాన్ని మీరు ఎవ్వరు వద్దన్నా నేను ఒప్పుకోను అక్కడ. అంతే అస్సలు ఒప్పుకోలేదు. మమ్మీ ఒక వైపు నుంచి ఏమో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కాబట్టి మా మమ్మీ ఏమో ఇలాగొద్దనింది. మా పెద్ద దానికి బ్రీతింగ్ ప్రాబ్లం కదా, అందుకే నేను కానీ ఇది అన్ని చాలా బాగా అయిపోయింది ఆ దేవుడి దయ వల్ల. ఈ దేనికి ప్రతి దానికి అదృష్టమే, అంతే మంచి అదృష్టమే తెచ్చుకున్నారు అంతే. చాలా ఇలా ఎవరికైనా లక్కీ పర్సన్. సో ఇంక ఇక్కడైతే మా పేరెంట్స్ బాగా ఎమోషనల్ కూడా అయ్యారు. సో నా కోసం ఇంత మాట్లాడితే ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్. ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.